అమ్మ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఒక్క వర్డ్లో చెప్పాలి. అందరినీ తనవారుగా భావించి దగ్గరికి చేర్చుకోవడం. అలాగే ఎన్టీఆర్ గారి కూతురైనా లేకపోతే ఎనీ విమెన్ ఇన్ దిస్ వరల్డ్ గడప దాటి బయట పెట్టారు అంటే ఏదో ఒక సందర్భంలో మనం ఏదో ఒక రకంగా డిస్క్రిమినేషన్ని, ఒక రకమైన మనం నాకు 10 మంది అబ్బాయిలు ఉంటే మనం తక్కువ అనేది మనం చెప్పకనే వాళ్ళు వాళ్ళ చేతులతో చెప్తారు. అలాంటి సందర్భం ఏదైనా మీకు ఎదురైందా? సందర్భం అంటే అటువంటి మనం అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనం ఫేస్ చేసి ఉంటాము. నేను ఐ కెనాట్ పిన్ పాయింట్ అండ్ సే పలానా ఇన్సిడెంట్ మాధ్యమంగా నేను ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను అని నేను చెప్పలేకపోయినా, ఎక్కడైనా సరే నేను ఏదైనా చెప్పాలి అని అనుకున్నా, చెయ్యాలి అని అనుకున్నా, ఐ డూ ఇట్. సో వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అన్నట్టుగా నేను చేసేస్తాను అనమాట. సో ప్రాబబ్లీ దట్ డస్ నాట్ గివ్ మీ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగే విధంగా నేను ఎదుర్కోలేదేమో అని నేను అనుకుంటాను. కానీ పార్లమెంట్లోకి నేను అడుగుపెట్టిన తర్వాత నాకు అసలు ఛాన్స్ ఇచ్చేవారు కాదు మాట్లాడటానికి. ఎందుకంటే సౌత్ ఇండియన్స్ అంటేనే ఒకలాంటి అదన్న అనాలా, లేకపోతే కొత్తగా వచ్చింది తినే మాట్లాడుతుంది అన, లేకపోతే ఆ అవతల పలానా వ్యక్తి ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడతాడు కదా, తినికేంట్లే ఇచ్చేది, చూద్దాంలే తర్వాతలే అన్నట్టు ఒక ధోరణ. మరి అర్థం కాదు కానీ ఇచ్చేవారు కాదు. చాలా సందర్భాల్లో నేను చాలా పేషెంట్గా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రియరంజన్ దాస్ మున్షి గారు ఉండేవారు, ఇప్పుడు దీపా మున్షి గారి భర్త, వారు ఉండేవారు. వారిని అనేక సందర్భాల్లో వెళ్ళి లిటరల్గా నేను ప్లీడ్ చేసేదాన్ని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మాట్లాడటానికి, అగ్రికల్చర్ అంటే ఇష్టం, నేను అగ్రికల్చర్లో మాట్లాడతాను అంటే ఆయన అబ్బేబ్బే లేదు, చాలా మంది ఉన్నారు మాట్లాడటానికి, నీకు టైం రాదు పురంధేశ్వరి, యూ హ్యావ్ టు వెయిట్ అని అనేవారు. కానీ టైం వచ్చేది కాదు. ఒకానొక సందర్భంలో అగ్రికల్చర్ మినిస్ట్రీ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు హౌస్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సాధారణంగా ఏంటంటే ఆఫ్టర్నూన్ నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను కొత్తగా వెళ్ళాను కాబట్టి పార్లమెంట్లో అసలు ప్రొసీజర్ ఎలాగుంటుంది అర్థం చేసుకోవడానికి నేను పొద్దున్న 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు నేను కూర్చునేదాన్ని. మధ్యలో లంచ్కి ఇంటికి వెళ్ళి వచ్చినా కూడా, క్వార్టర్స్కి వెళ్ళి వచ్చినా కూడా. సో నేను అప్పుడు కూర్చున్నటువంటి సందర్భంలో గబగబా వచ్చి పురంధేశ్వరి ఎవరు లేరు మాట్లాడటానికి, అగ్రికల్చర్ మీద మాట్లాడు నువ్వు అని అన్నారు. అండ్ యు ఆర్ గోయింగ్ టు బి ది ఓపెనింగ్ స్పీకర్, నువ్వు 20-25 minutes మాట్లాడాలన్నారు. అప్పుడు నేను అన్నాను, మున్షిజీ నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, నేను అడిగినప్పుడు మీరు ఇవ్వలేదు, ఇప్పుడు ప్రిపేర్డ్గా లేనప్పుడు నా నోట్స్ కూడా నేను తీసుకురాలేదు, మీరు గబుక్కుని మాట్లాడమంటే ఎట్లాగంటే ఆయన ఒక రకంగా విమర్శనాత్మకంగా ఇవ్వలేనప్పుడేమో ఇవ్వండి ఇవ్వండి అంటారు, ఇస్తామన్నప్పుడేమో నాకు ఇప్పుడు కుదరదు అంటారు అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోబోతున్నారు. అప్పుడు నేను లేదు సార్, నేను ఐ విల్ డెఫినెట్లీ టాక్. ఎందుకంటే ఆయన ఏదైతే ఆ కామెంట్ చేశారో ఇట్ కైండ్ ఆఫ్ నాలో ఇందాకన్నా చూడండి కొంచెం ఆ పట్టుదల అనేది, ఎస్ నేను మాట్లాడాలి అనేది వచ్చింది. బట్ నేను అంతకుముందు అన్నీ కొంచెం క్రోడీకరించుకున్నాను కాబట్టి నా ఆలోచనలు, నా థాట్స్, అగ్రికల్చర్ మీద ఏం మాట్లాడాలన్నది. ఐ స్పోక్ ఫర్ 35 minutes. అప్పుడు ఫస్ట్ నోట్ నాకు శరద్ పవార్ గారి దగ్గర నుండి వచ్చింది. హీ వాజ్ ద అగ్రికల్చర్ మినిస్టర్. వెరీ వెల్ స్పోకెన్ పురంధేశ్వరి అని చెప్పి ఆయన పంపించారనమాట. తర్వాత సచిన్ పైలట్ వాజ్ ద నెక్స్ట్ పర్సన్. గబగబా వచ్చి భుజం తట్టి పురంధేశ్వరి యూ స్పోక్ వెరీ వెల్ అన్నారు. సో అక్కడి నుండి మాత్రం ఎప్పుడు అడిగినా నాకు ఛాన్స్ ఇచ్చేవారు. సో బికాస్ దే న్యూ దట్ ఐ వాజ్ ఏబుల్ టు టాక్, సబ్జెక్ట్ మాట్లాడాను, కన్విన్స్ చేయగలిగాను అనేది నమ్మకం కుదిరినట్టుంది. ఆ తర్వాత ఎప్పుడు అడిగినా కూడా నాకు అవకాశం ఇస్తూనే వచ్చారు. సో ఆ లిటిల్ ఎక్కడో దట్ కైండ్ ఆఫ్ హెజిటేషన్ ఉంటుంది. బట్ ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మనం ప్రూవ్ చేసుకోగలిగినట్లయితే ఐ థింక్ వీ కెన్ గో అహెడ్. అలాగే మీరు ఇప్పుడు ఏదైనా ప్రెస్ మీట్కి కానీ లేకపోతే మీరు అన్నట్టు పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వాలన్నా కానీ యూజువల్గా ఎంత టైం తీసుకుంటారు ప్రిపేర్ అవ్వడానికి? నేను అన్నాను కదమ్మా, నాకు కాన్సన్ట్రేషన్ అది కుదిరితే ప్రెస్ మీట్కి ఐ యూజువలీ డోంట్ ప్రిపేర్ మై సెల్ఫ్. ఎందుకంటే సబ్జెక్ట్ మనం డైలీ రొటీన్ మాట్లాడతాం కాబట్టి ఏ రోజు ఆ రోజు న్యూస్ పేపర్స్లో చూసుకుంటూ ఉంటాం, నలుగురితోటి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది. కానీ పార్లమెంట్లో స్పీచ్ మాత్రం నాకు కనుక కాన్సన్ట్రేషన్ ఫోకస్ కుదిరిందంటే ఇట్ డజంట్ టేక్ మీ టైం, ఐ కెన్ ఇమ్మీడియట్లీ డూ ఇట్. లైక్ మళ్ళీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో మాట్లాడాలనుకుంటున్నాను, బట్ నిన్న నాకు ఒక అరగంట దొరికిందనమాట టైం. నాకు అరగంటలో నేను అగ్రికల్చర్ మీద ఐ వాజ్ ఏబుల్ టు put all my points together on paper within 15 minutes. So it depends on matter.
బట్ ఎస్ పార్లమెంట్లో మాట్లాడాలంటే డెఫినెట్గా ప్రిపరేషన్ అవసరం. నేను ఎక్కువ లైబ్రరీకి వెళ్ళేదాన్ని అనమాట, వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ నుండి నోట్స్ అవి తీసుకునేదాన్ని. సో కొన్ని 3-4 days ప్రిపరేషన్ అంతకుముందు చేసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం మనకి తెలుసు కాబట్టి ఎట్లా చేసుకోవాలో ఇన్ అబౌట్ డే అండ్ హాఫ్ ఐ కెన్ ప్రిపేర్ ఫర్ మై పార్లమెంట్. అవును, నాకు చిన్న డౌట్ అండి. పార్లమెంట్లో సౌత్ పొలిటీషియన్స్ కానివ్వండి, సౌత్ ఎంపీస్ అంటే ఏమన్నా చిన్నగా చూస్తారా, తక్కువగా చూస్తారా? అట్లాగే ఉండదమ్మా. ఇప్పుడు కాకపోవచ్చు, ఒకప్పుడు ఏమైనా ఉండేదా? ఇది వరకు ఉండేది, నార్త్ సౌత్ డివైడ్ ఉండేది అని చెప్పేవారు. కానీ నేనైతే ఎప్పుడు ఆ రకమైనటువంటి డివైడ్ ఫేస్ చేయలేదు. ఓన్లీ ద థింగ్ వెదర్ షీ కెన్ స్పీక్ ఆర్ నాట్ అనేది ఆ అంశం మీదే కొంచెం మీమాంస. బట్ వన్స్ అది క్లియర్ అయిన తర్వాత డెఫినెట్గా నాకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆ రకమైనటువంటి ఇంటర్వెన్షన్స్ పార్లమెంట్లో చేశాను కాబట్టి మన్మోహన్ సింగ్ గారు కూడా గుర్తించడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ గుర్తించడం కూడా ఇది గొప్పతనమే అని చెప్పి అనాలి. ఐఎమ్ ఇండెటెడ్ టు మన్మోహన్ సింగ్ గారు ఫర్ హ్యావింగ్ గివెన్ మీ ది ఆపర్చునిటీ. బట్ ఇప్పుడైతే కనుక ఆ రకమైనది ఏమి లేదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, సాధారణంగా నార్త్ ఎంపీస్తో నేను హిందీలో మాట్లాడతాను. అండ్ అదే తమిళనాడు నుండి వచ్చినటువంటి ఎంపీస్ అయితే నేను నార్మల్లో మాట్లాడేస్తాను. సో దే ఆల్ జస్ట్ ఓన్ మీ అప్ అనమాట. ఇంకా హిందీ మాట్లాడగలుగుతాను, మాట్లాడగలదు అనేటువంటిది ఆ ఓనర్షిప్ వస్తుంది. సో గాడ్ హ్యాస్ బీన్ కైండ్. పైగా మీకు ఆకట్టుకునే లాగా మీరు మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. ఒక మాటలో చెప్పాలని చాలా బాగా మాట్లాడతారు. దట్స్ గాడ్స్ గ్రేస్.